మనం ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇందులో టర్మ్ 12 నుంచి 35 సంవత్సరాలు టర్మ్ పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 80 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు పాలసీ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ 2 lakhs నుంచి నో లిమిట్గా ఉంది, ఎన్ని లక్షలకైనా చేసుకోవచ్చు. డెత్ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 7 times ఆర్ ది యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా 105% ఏది ఎక్కువ అయితే అది ఇస్తారు. లోన్ వచ్చేసి 2 years ప్రీమియం కట్టిన తర్వాత, అంటే 1 yearకే లోన్ ఉంది. సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీలో 1010D ప్రకారం మెచ్యూరిటీలో మనకు ఎలాంటి ట్యాక్స్ పడదు. టర్మ్ రైడర్ బెనిఫిట్ పెట్టుకోవచ్చు, అంటే అదనంగా ఇన్సూరెన్స్ పొందవచ్చు. ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే మనం పిల్లల ఏజ్కి కనుక చేసినట్లయితే పెద్దవాళ్ళకి ఏదన్నా అయితే ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ 80 years ఏజ్కి 21 years టర్మ్ కనుక పెట్టి ఒక 20 లక్షల పాలసీ మనం చేసుకుంటే మనకు 95,996 రూపాయలు ఇయర్లీ ప్రీమియం పడుతుంది. హాఫ్ ఇయర్లీ 48,531 పడుతుంది. క్వార్టర్లీ వచ్చేసి 24,531 పడుతుంది. మంత్లీ వచ్చేసి 8,177 రూపాయలు పడుతుంది. మనకు టోటల్ వచ్చేసి మనము 19,74,576 రూపాయలు 21 సంవత్సరాల్లో కడుతున్నాం. ట్యాక్స్ వచ్చేసి 28,799 రూపాయలు ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు ఈ పాలసీలో. మెచ్యూరిటీ వచ్చేసి 40,90,000 రూపాయలు మనం 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ పొందవచ్చు. ఇది మన పిల్లల ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని కానీ, వాళ్ళ మ్యారేజ్కి కానీ, లేకపోతే మన బిజినెస్ లాంగ్ టర్మ్ బిజినెస్ డెవలప్మెంట్కి కానీ ఉపయోగపడుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.